Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను కృష్ణాష్టమి స్పెషల్గా మా వరండాలో ఒక చిన్న కృష్ణాస్ కార్నర్ అరేంజ్ చేయబోతున్నాను. అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో కృష్ణాస్ కార్నర్ని సెట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ పీస్ తీసుకున్నాను. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే సర్కిల్ షేప్, బట్ ఇదైతే స్క్వేర్ షేప్లో ఉంది. సో దీంతో ఎలా మేనేజ్ చేశాను అనేది చూడండి. అండ్ దెన్ సర్కిల్ షేప్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఏదైనా నేను ఇక్కడైతే ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. నాకు దీనికన్నా కొంచెం పెద్ద సర్కిల్ అవసరము. సో అందుకోసం నేను స్కెచ్ పెన్ యూజ్ చేసి దాన్ని మిడిల్లో బేస్గా పెట్టుకొని కొంచెం యువతలకి నేను ఒక సర్కిల్ షేప్ డ్రా చేసుకున్నాను. అండ్ దెన్ నాకు కావాల్సిన డిజైన్ ఒక ఫ్లోరల్ డిజైన్, ఒక పెద్ద ఫ్లవర్ లాగా డిజైన్ వేసుకుంటున్నాను స్కెచ్ పెన్ యూస్ చేసి. అండ్ డిజైన్ అంతా కంప్లీట్గా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ 3D అవుట్లైన్ తీసుకొని మనం డ్రా చేసుకున్న డిజైన్ అంతా కూడా అవుట్లైనింగ్ ఇస్తున్నాను. ఇక్కడ మనం వేసుకుంటుంది గ్లాస్ పెయింటింగ్ కాబట్టి గ్లాస్ కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకు ఒక బ్లాక్ అవుట్లైనర్ వస్తుంది. మీరు కావాలంటే అది కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడైతే గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్ యూస్ చేస్తున్నాను. ఇలా 3D అవుట్లైనర్తో డిజైన్ అంతా వేసుకొని అది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అండ్ దెన్ డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్ యూస్ చేయాలి. అండ్ మనం వేసుకుంది ఫ్లవర్ డిజైన్ కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెటల్కి ఒక్కొక్క కలర్ ఫిల్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. గ్లాస్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి బబుల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. వాటిని ఐదర్ పిన్తో అయినా పాపప్ చేయొచ్చు, లేదంటే ఫింగర్తో జస్ట్ ఇలా పాప్ చేసినా కూడా పర్వాలేదు. మ్యాక్సిమం బబుల్స్ రాకుండా చాలా ట్రై చేసాం, బట్ స్టిల్ బబుల్స్ ఫామ్ అవుతూనే ఉన్నాయి.
ఇలా గ్లాస్ పెయింటింగ్స్ డిఫరెంట్ కలర్స్ అన్నీ యూజ్ చేసి గ్లాస్ మొత్తం కూడా డిజైన్ అంతా ఇలా ఫిల్ చేసేసాను. ఈ గ్లాస్ కలర్స్ అన్నీ కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం కృష్ణాస్ కార్నర్ సెట్ చేసేద్దాము. వరండాలో ఒక కార్నర్లో నేను ఇలా 4 కార్ టైర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైర్స్ అన్నిటిని ఇలా 1 by 1 స్టాక్ చేసేసుకున్నాను. అండ్ దాని చుట్టూ కూడా ఒక శారీ ఇలా చుట్టేసాము. అండ్ దాని మిడిల్లో కూడా ఒక క్లాత్తో ఇలా కవర్ చేసేసాము. అండ్ దెన్ దీనిపైన నేను ఈ గ్లాస్ పెయింటింగ్ చేసుకున్న గ్లాస్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మనం ఇక్కడ స్క్వేర్ గ్లాస్ తీసుకున్నా కూడా ఇక్కడ మిడిల్లో ఈ టైర్స్ సర్కిల్లో ఉండడం వల్ల నేను ఇక్కడ ఓన్లీ సర్కిల్ షేప్లో పెయింటింగ్ చేసుకున్నాను. సో దట్ లుక్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ దీనిపైన మన కృష్ణుడు వచ్చేస్తున్నాడు. వెనకాల పిల్లర్కి ప్లాంట్స్ ఇవంతా లుక్ అంతా కూడా బాగా ఎలివేట్ చేస్తున్నాయి. అండ్ దెన్ దీన్ని లుక్ ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం నేను ఈ గ్లాస్ కింద కొన్ని లైట్స్ ప్లేస్ చేశాను. చూసారు కదా, లైట్స్ పెట్టగానే గ్లాస్ పెయింటింగ్ ఎఫెక్ట్ అంతా కూడా లైట్స్ పెట్టాకే మనకు బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఆ లైటింగ్ ఎఫెక్ట్ అంతా కూడా మనకి కృష్ణుడి ఫేస్లో అలా పడుతూ ఉంటే చాలా బాగుంది. అండ్ ఒక చిన్న కార్నర్ని ఇలా మనం లైటప్ చేయొచ్చు. బ్యూటిఫుల్ గ్లాస్ పెయింటింగ్ అండ్ అలాగే లైట్స్ యూజ్ చేసి. అండ్ ద మెయిన్ హైలైట్ కృష్ణ అనమాట. అండ్ ఆల్సో నేను సైడ్ వాల్ మీద నేను ఇలా లిడ్స్ మీద డాన్సింగ్ పోజెస్ని పెయింట్ చేసి పెట్టాను. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో మిస్ అయింది. ఐ విల్ డెఫినెట్లీ షో ద క్లియర్ వీడియో ఇన్ కమింగ్ వీడియోస్. సో ఒక గ్లాస్ పెయింటింగ్తో ఈ బ్యూటిఫుల్ కార్నర్ని మనం సెట్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY కృష్ణాస్ కార్నర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. హ్యాపీ బర్త్డే లిటిల్ కృష్ణ. హ్యాపీ కృష్ణాష్టమి. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching. Happy Krishna Janmashtami to everyone.